కాళేశ్వరం ప్రాజెక్టు మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పిటిషన్ వేశారు. ఏం చెప్తారు? I am very grateful to the Honorable Chief Justice and Associate Justice of Telangana High Court today. I have revealed the facts and the case is postponed to Monday next week. ఈ రోజు గౌరవనీయులు తెలంగాణ చీఫ్ జస్టిస్ గారు, అసోసియేట్ జస్టిస్ గారు ప్రిలిమినరీ వాదనలు విన్నారు. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది వారు ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు పెట్టారు? 2016లో స్టార్ట్ అయిందండి, 2019లో ముగించారండి, 2023 నవంబర్లో ఆ బ్రిడ్జ్, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందండి. ఇప్పుడు అర్జెంటుగా స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడున్న 6 పియర్సే కాకుండా ఇతర పియర్స్ పడిపోకుండా అర్జెంటుగా రిపేర్లు చేయించమని నేను ఒక రిక్వెస్ట్ చేశాను. అలాగే రెస్పెక్టబుల్ సీజే గారిని ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ అయితే సత్యాలు బయటపడవని చెప్పడం జరిగింది. అలాగే దీని ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంత అవినీతి జరిగింది. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోటోలతో పెట్టాను. అప్పుడు కేసీఆర్ గారికి దాదాపు 190 కోట్లు, కాంగ్రెస్ కూడా 200 దాదాపు కోట్లు, పవన్ కళ్యాణ్కి 4 కోట్లు, చంద్రబాబు ఇలాగ అనేక పొలిటికల్ వాళ్ళకి కిక్ బ్యాక్స్ ఇచ్చారండి. ప్రాజెక్ట్ ఇచ్చిన కేసీఆర్ గారికే తిరిగి ఎలా డబ్బులు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ఆయన్ని పనిష్ చేస్తాం, ప్రాసిక్యూట్ చేస్తామని ఆయన ఇంట్లో డిసెంబర్ 12 రాత్రి 9:30కి ఎలా కలుస్తారు? ఎందుకు ఇంతవరకు ఈ కొత్త గవర్నమెంట్ కూడా సిబిఐ ఎంక్వైరీని తీసుకురాలేదు, రిక్వెస్ట్ చేయలేదు? సో గ్రేసియస్లీ ద ఆనరబుల్ సీజే హస్ గివెన్ ఇనఫ్ టైం, పోస్టెడ్ టు మండే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో పాటు మిగతా పిటిషన్లు వేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు సార్? మీతో ఏమన్నా మాట్లాడారు?